హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హారికా అని. అండ్ ఈరోజు మన వీడియో ఏమంటే ఆల్ అబౌట్ డీ ట్యాన్ అండ్ ఫేస్ బ్లీచ్ అనమాట. నథింగ్ బట్ ఫేస్ బ్లీచ్ అనే కాదు, హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. బట్ డీ ట్యాన్ అంటే ఏమి, బ్లీచ్ అంటే ఏమి, డీ ట్యాన్ ఏ టైంలో యూజ్ చేయాలి, బ్లీచ్ ఏ టైంలో యూజ్ చేయాలి, అసలు డీ ట్యాన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ రిజల్ట్ వస్తుంది, బ్లీచ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూడండి. సో నేను ఇక్కడ మీకు డీ ట్యాన్ అండ్ బ్లీచ్ రెండింటికి డిఫరెన్షియేషన్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి డీ ట్యాన్ అనమాట. డీ ట్యాన్ ఈజ్ నథింగ్ బట్ మన ఫేస్ మీద సన్ వల్ల ఏదైతే ట్యాన్ అనేది ఏర్పడి ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనం డీ ట్యాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో డీ ట్యాన్ ఫేస్కి యూజ్ చేయొచ్చు, హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు. సో డీ ట్యాన్ అనేది 15 days వన్స్ మాత్రం యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే డీ ట్యాన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి కానీ మన ఫేస్కి కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఆల్రెడీ ఇది ఎలా యూజ్ చేయాలో నేను చిన్న షార్ట్ రూపంలో అయితే మీకు అప్లోడ్ చేశాను, చూడండి. ఇన్ కేస్ మీకు తెలియలేదు, ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎలా యూజ్ చేయాలి ఏమి అనేది టోటల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో మెయిన్ థింగ్ ఏమంటే డీ ట్యాన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో కమ్ టు మన బ్లీచ్ వచ్చేసరికి డీ ట్యాన్ అన్నప్పుడు ఏమన్నాం, సన్ వల్ల ఏదైతే ట్యాన్ అయి ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి డీ ట్యాన్ యూజ్ చేస్తాం. బ్లీచ్ ఈజ్ నథింగ్ బట్ మన స్కిన్ టోన్ కంటే లిటిల్ మచ్ ఫేరర్ అవ్వడానికి చాలామంది యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏమంటే బ్లీచ్ అనమాట. అండ్ దీని గురించి టోటల్ నాలెడ్జ్ లేకుండా మీరు బ్లీచ్ ఎలా పడితే అలా యూజ్ చేసినట్లయితే స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో బ్లీచ్ ఇంతకుముందు మనకి డీ ట్యాన్ క్రీమ్స్, ఈ డీ ట్యాన్ ఫేషియల్స్ ఇవన్నీ రాకముందు ఒక 7 to 8 years, నథింగ్ బట్ 10 years ముందు బ్లీచ్ అనేది చాలా ఫేమస్లో ఉండేదన్నమాట. ఎందుకంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఫేరర్ అనేది మన స్కిన్కి ప్రొవైడ్ చేస్తుంది. సో కాకపోతే దీంట్లో ఎక్కువ యాక్టివేటర్స్ మీన్స్ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే లాంగ్ లాస్టింగ్ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీన్ని రైట్ వేలో ఎలా యూజ్ చేయాలో తెలియక ఎవరు ఏం చెప్తే అలా యూజ్ చేస్తున్నారో అయితే ప్లీజ్ ఇక్కడితో స్టాప్ చేసేయండి. ఎందుకంటే సో బ్లీచ్ నథింగ్ బట్ మన ఫేస్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని చాలా వరకు చాలా కంట్రోల్ చేసేస్తూ ఆ ఫేస్ మీద ఒక గ్లో రావడానికి బ్లీచ్నింగ్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళు కనుక ఎక్కువ యూజ్ చేసినట్లయితే వాళ్ళ స్కిన్ ఇంకా ఫ్లేకీగా అయిపోతుంది, ఇంకా డ్రై అయిపోతుంది. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేసినట్లయితే ఐ మీన్ మెల్లమెల్లగా కంటిన్యూస్గా యూజ్ చేసినట్లయితే చెప్తున్నాను, మెల్లమెల్లగా మీ స్కిన్లో ఉన్న గుడ్ ఆయిల్స్ కూడా దీనివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో లాంగ్ లాస్టింగ్లో ఏమైపోతుందంటే డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ భిన్న డ్రై అయిపోతుంది, భిన్న ఏజింగ్ వచ్చేస్తుంది, ముడతలు ఇవంతా చాలా కనిపించేస్తాయి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళకి వాళ్ళ స్కిన్లో ఉన్న గుడ్ ఆయిల్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఫేస్ మీద చాలా ప్రాబ్లమాటిక్గా అయితే తయారవుతుందన్నమాట. నేను చూపిస్తున్నది అయితే వితౌట్ యాక్టివేటెడ్ బ్లీచ్. విత్ యాక్టివేటెడ్ బ్లీచ్ యూజ్ చేస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో బ్లీచ్ అనేది మనం మంత్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాము. బ్లీచ్ వల్ల చాలా మందిలో తెలియని ఒక అపోహ ఏమంటే చాలా తెల్లగా వచ్చేస్తారు అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. ఈవెన్ నా క్లయింట్స్ కొంచెం ముందు వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు అడిగి ఫస్ట్ థింగ్ రాగానే వాళ్ళు అడుగుతున్నది ఏమంటే మాకు ఫేస్ బ్లీచ్ చేయండి, హ్యాండ్స్కి బ్లీచ్ చేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళు బ్లీచ్ చేసుకోవడం ఓకే, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే లాంగ్ లాస్టింగ్లో స్కిన్కి ఏ డ్యామేజ్ వచ్చినా దానికి రెస్పాన్సిబిలిటీ అయితే మనమే అనమాట. సో వాళ్ళు ఏం బ్లేమ్ చేయాలనుకున్నా మనల్నే బ్లేమ్ చేస్తారు. సో బ్లీచ్ అనేది వీలైనంత వరకు చాలా తగ్గించండి. లేదు కంపల్సరీ మనం బ్లీచ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు కాంపోజిషన్లో ఏదో ఒకటి అడిషనల్గా మిక్స్ చేసుకొని స్కిన్కి డ్యామేజ్ లేకుండా ఎవరి స్కిన్కి తగ్గట్టు వాళ్ళకైతే ఇది మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల ఫేరర్ ఎందుకు అవుతాము అంటే మన ఫేస్ మీద ఏదైతే ఫేషియల్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ అనేది ఈ బ్లీచ్ వాడడం వల్ల గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అంతే. దానికి మించి మనం ఫేర్ అయితే అవ్వము. సో అది ఎప్పుడైతే మనకి సన్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ పైన మన గోల్డ్ దాని మీద సన్ రేసెస్ కానీ ఆ లైట్ రేసెస్ కానీ పడినప్పుడు మన స్కిన్ అనేది ఫేరర్గా కనిపిస్తుంది అంతే అనమాట. కానీ దీంట్లో ఉన్న కెమికల్ వల్ల లాంగ్ లాస్టింగ్లో ఖచ్చితంగా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో ఐ మీన్ డీటాన్కి బ్లీచ్కి మీకైతే తేడా తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా డెప్త్ కావాలా, ఇంకా ఐ మీన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైతే మన ఛానల్ గ్రోత్ 500 రీచ్ అవుతుందో అప్పటి నుంచి మనం మన ఛానల్లో ఐ మీన్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ స్కిన్ కేర్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. నథింగ్ బట్ మీ స్కిన్ టైప్ ఎలాంటిది, ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి తగ్గట్టు మనం ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, సెల్ఫ్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, ఇలా ఎప్పుడైతే మనం 500 రీచ్ అవుతామో దాని తర్వాత నుండి మనం ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో అంతకుముందు టిప్స్ అయితే కంటిన్యూస్గా మీకు వస్తూనే ఉంటాయి. సో ఇది మీ చేతుల్లోనే ఉందన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీలైనంత మందికి షేర్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ఐ మీన్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేను ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ.